శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డు మహాప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల ఎముకల పదార్థాలున్నాయని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల విశిష్టత దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు మాట్లాడారని భక్తజనం మండిపడుతోంది. భక్తుల విశ్వాసాన్ని రాజకీయం కోసం దెబ్బతీస్తున్నారని మండిపడుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబంతో ప్రమాణం చేయడానికి సిద్ధమని, చంద్రబాబు కుటుంబంతో ప్రమాణం చేయడానికి రావాలని వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు ఆరోపణలు దుర్మార్గమని మరో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. శ్రీ వైష్ణవులు చేతుల మీదుగా తయారయ్యే ప్రసాదంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. రాజకీయం కోసం భగవంతుడిపై విమర్శలు చేయడం అత్యంత దుర్మార్గమని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది. తిరుమల లడ్డూకి ముడిసరుకు సరఫరా చేసే వాళ్లలో ఓ కంపెనీ నెయ్యి శాంపుల్స్లో కల్తీ జరిగినట్లు గుర్తించామని జులైలో టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. ముడిసరుకులో వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్లు రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. అయితే నెయ్యిలో కొంత వనస్పతి కలిసిందని నివేదిక వస్తే దాన్ని చంద్రబాబు ఏకంగా అనిమల్ ఫ్యాట్ అంటూ తిరుమల పవిత్రతనే దెబ్బతీసేలా మాట్లాడారు. జులైలో టీటీడీ ఈవో చెప్పిన విషయానికి చంద్రబాబు తన పైత్యాన్ని జోడించి ఏకంగా జంతువుల కొవ్వుతో తిరుమల లడ్డూ తయారవుతోందంటూ దుర్మార్గపు ప్రచారం చేశారు. అసలు చంద్రబాబు ఏమన్నారు, టీటీడీ ఈవో ఏం చెప్పారో ఓసారి చూద్దాం. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. మనకి ల్యాబ్ ఉంది కానీ గీని బేసిక్ టెస్టింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని. సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పాము. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్ట్రేషన్ ఉందని తెలియదు. ఏం అడల్ట్రేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. గీ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, దాని ద్వారా లడ్డు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తున్నాం. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అనిమల్ ఫ్యాట్ అంటూ చంద్రబాబు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిని ఆ దేవుడు సర్వనాశనం చేస్తాడని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబంతో ప్రమాణం చేయడానికి సిద్ధమని, చంద్రబాబు కుటుంబంతో ప్రమాణం చేయడానికి రావాలని వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. అధికారులు చెప్పని, ఎవరైనా చెప్పని, మనం మాట్లాడేటప్పుడు బాధ్యతమైన పదవిలో ఉన్నప్పుడు దానికి బాధ్యత నువ్వు తీసుకోవాలి. మాట్లాడింది నువ్వా అధికారా? ఇప్పుడు నేను ఎందుకు బాధ్యత తీసుకొని చెప్తున్నాను? నేను 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నా. ప్రూవ్ చేయండి అని చెప్తున్నా కదా. ఇటువంటి నీచమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు జరగలేదు. 5 సంవత్సరాలు ఛాలెంజ్ కాస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, రుజువు చేయమనండి. ఆయన అధికారంలో ఉన్నాడు, ఏ ఎంక్వైరీని వేసుకోమనండి. కూటమి ప్రభుత్వం, ఢిల్లీలో కూడా వాళ్ళదే ప్రభుత్వం, ఏ ఎంక్వైరీని వేసుకోమనండి. మేము రెడీగా ఉన్నాం. లేని పక్షంలో మేము న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం. నేను గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా
4 సంవత్సరాలు ఉన్నా ఆ బాధ్యతలో ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమాల వల్ల భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి దానికి ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యి ఒకటే చెప్పడం జరిగింది. నేనెట్లా హిందువైండి వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ పూజిస్తాను. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో భక్తులకి ఇచ్చే లడ్డుల్లో ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. జంతువుల కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఇంకోటి ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణ స్వీకారం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దానికి కట్టుబడి ఉన్న పని అయితే రండి, మీరు కూడా ప్రమాణం చేసి చెప్పండి. లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం. చంద్రబాబు తన వైఫల్యాల్ని ఇతరుల మీద నెట్టివేసేందుకే తిరుమల లడ్డూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అన్నారు. చంద్రబాబు తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటే కల్తీ నెయ్యి ఏ కన్సైన్మెంట్లో వచ్చిందో చెప్పాలన్నారు. నెయ్యి కల్తీయే జరిగితే ఎందుకు సప్లయర్ మీద కేసు పెట్టలేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా తన వైఫల్యాలను ఇతరుల మీదకు నెట్టివేసే ప్రయత్నాన్ని చేస్తున్నారేమో అనిపిస్తోంది. మనం ఈ మొత్తం మీద ఈ నేతికి సంబంధించిన వివాదాన్ని పరిశీలిస్తే ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ వాడినట్లుగా లేదు. ఆ నేతిలో కల్తీ చేసింది వెజిటబుల్ ఆయిల్స్ అని చెప్పి ఈఓ గారు చెప్పారు. అయితే అలా కల్తీ చేసిన సప్లయర్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోలేకపోవడంలో టీటీడీ ఎందుకు వైఫల్యమైంది, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇది యానిమల్ ఫ్యాట్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా చూస్తూ ఉంటే నిజానికి ఇంకో విషయం కూడా మనం ఫైనల్గా చెప్దాం. అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకటనకి ఆయన కట్టుబడి ఉంటాడా? కట్టుబడి ఉంటే ఏ కన్సైన్మెంట్లో వచ్చిన నేతిలో ఈ యానిమల్ ఫ్యాట్ ఉందో ఆయన ప్రజలకు చెప్పాలి. అసలు అది యానిమల్ ఫ్యాటే కాదా అని కూడా చెప్పాలి. చెప్పకపోతే ఆయన నిజాయితీ నిబద్ధత మీద కొంతమందికైనా సందేహం కలగటం ఖాయం.